మొగోళ్ళ నుంచి వాళ్ళ కూతుర్ని ఏమనాలి మరి? ఇక్కడ దాకా బట్టలు వేసుకుంటా సగం వేసుకోవడం ఎందుకన్నా ఇంకా వేసుకోవడం ఎందుకన్నా ఇంకా అంటే దీనికి ఇప్పుడు నాగబాబు ప్రకాష్ రాజ్ ఇద్దరు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు సపోర్ట్ అన్నా? ఇది కరెక్ట్ కాదన్నా. వాళ్ళ అమ్మాయిని తిప్పుకుంటా అంటే ఇగో మన గరీబ్ వాళ్ళకి ఏమైతే తెలుసా, చిన్న చిన్న పిల్లలు ఆగమవుతారు. ఇప్పుడు చూడు నువ్వు రోడ్లపో చిన్న పిల్లలు కూడా బిక్నీలు డైర్లు వేసుకొని తిరుగుతుర్రు అన్న. వాళ్ళని చూసే కదా అన్న. వాళ్ళు అదే చీర కట్టుకొని ఉంటే తల్లి మంచిగా ఉంటే కూతురు మంచిగా ఉంటది. అంతే కదా అనా. నువ్వు అనసూయతో ఎందుకన్నా పోటీ? ఆమె హీరోయిన్ ఏమైనా? హీరోయిన్ కాదు కదా. అరే యాంకర్ కూడా పనికి రావట్లేదు. అంత దారుణం ఉంది. సామాన్లు కనబడే దానికి పనికి వస్తుంది అది. అంత దారుణం ఉన్నది. ఏమో అన్న మరి సామాన్లు ఆమెకే ఉన్నాయి, హీరోయిన్లకి లేవు అన్నట్టు అర్థం. హీరోయిన్లకి లేవు అన్న. అన్న హీరోయిన్లకి లేవు. చూపులు మాత్రం గుడ్డోళ్ళమా అలా పుట్టగానే ఇంకా ఆ కన్నతన ఇక వాత పెడతారు కదా చిన్నప్పుడు, ఇక కంట్లలో పొడవమని చెప్పాలి ఇంకా. అంతే కదా అన్న. అంటే వాళ్ళు వస్తుంటే కళ్ళు మూసుకుని పోవాలి ఇంకా. అంటే వాళ్ళు అసలు ఎందుకు చేసుకుని వస్తారు అసలు? నా పడుకున్నోని శ్మశానంలో పడుకున్నోని లేపడానికి అందుకే వస్తారన్న. అవునన్నా. అదే కొంచెం ముదిరిపోయినాయి. అది ఏంది ఎండిపోతే వస్తాయా? రావు కదా అన్న. ఇది ఎట్లా అంటించుకుంది తెలుసా అనసూయ? గాలికి పోయే కంపెనీ ఇచ్చుకున్నట్టు అయిపోయింది ఈజీగా. పాపం ఆయన మంచిగా చెప్పిండు. ఆడోళ్ళని తప్పుగా బట్టలు వేసుకునే ఆడోళ్ళని అన్నాడు కానీ నువ్వు అంటే మంచి బట్టలు వేసుకునే ఆడోళ్ళని అనలే కదా. నువ్వు మంచిగా వేసుకుంటే నీకెందుకు తాకుతుంది? తాకదు కదా అన్న. మంచిగా వేసుకోలే, మొత్తం లవ్ బయట నుంచి కింద పడుతున్నాయి చెప్పిండు. తప్పేముందన్న? ఇప్పుడు మన ఆడోళ్ళని చూడండి అన్న ఒకసారి, ఎంత మంచిగా నీట్ గా తయారయ్యారు. నువ్వు జీన్స్ వేసుకో, పైన టీ షర్ట్ వేసుకో, ఎట్లుంటావు? మంచి అందంగా ఉంటావు కదా. మొత్తం సగం కనబడేటట్టు అన్న. మరి దారుణంగా. నా పేరు సురేంద్ర బ్రో. సో శివాజీ గారు కామెంట్ చేయడం జరిగింది ఆడవాళ్ళ డ్రెస్సింగ్ మీద. సో దాని మీద ఇప్పుడు అనసూయ చాలా మంది సినీ అందరూ రియాక్ట్ అవుతున్నారు. దాని గురించి మీ అభిప్రాయం? బ్రో ఒకటే చెప్తున్నా బ్రో, ఆయన కరెక్టే చెప్పిండు. ఇప్పుడు మనమే ఉన్నాం, కాలేజీలో చదువుకుంటున్నాం. ఒక మంచి అమ్మాయి ఉంది, ఇంకొక అమ్మాయి మంచి డ్రెస్ వేసుకొచ్చింది క్లాస్ కు. 100% ఆస్తి మొత్తం రాసిస్తా, ఆ పిల్లని ఎవరు గెలకరు. అది ఇంకో పిల్ల గలీజ్గా వచ్చింది, క్లాస్ మొత్తం ఆ పిల్లనే చూస్తా, ఆ పిల్లనే గెలుపుతారు. ఇది కూడా అంతే. మెయిన్ ఆయన చెప్పింది 100% కరెక్ట్ అని తప్పేం చెప్పలే. దాన్ని బట్టి మనం చూసుకోవాలి. సో అంటే ఇప్పుడు ఇక్కడ అనసూయ అనేది ఏంటంటే, మా బాడీ మా ఇష్టం, నేను ఎట్లా డ్రెస్సింగ్ చేసుకుంటాను. ఆడవాళ్ళ మగవాళ్ళ చూపులు మార్చుకోవాలంటున్నాను. మగవాళ్ళ చూపులు మార్చంటే ఫస్ట్ ఆమె డ్రెస్ మార్చాలి మనం. ఆమె ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎక్కలేని ఫోటోలో ఆమె కానీ ఉన్నట్టున్నాయి. సపరేట్ గా ఇన్స్టాగ్రామే ఆమె పని చేస్తున్నట్టుంది. కానీ ఇది అర్థం కాలే బ్రో. అసలు నేనే బిత్తరపోయినా, ఏంద్ర ఈ ఫోటోలు ఇట్టున్నాయి ఆయన అని. లాస్ట్ లో చూసి ఆమె పెద్ద హీరోయిన్ కాదు, ఏది కాదు. లాస్ట్ గా చేసే పాత్రం కూడా తీసేసి యాంకర్ నుంచి. నేను హీరోనే కదా చెప్పుకుంటే ఏమన్నా సెల్ఫ్ డాబా కొట్టుకుంటే అయితే. ఇప్పుడు మన దగ్గర టాలెంట్ ఉంది అనుకో, ఆటోమేటిక్ తెలిసిపోద్ది, మనం చెప్పాల్సిన అవసరం లే. ఆమె టాలెంట్ లేదు, ఇప్పుడు చూపించుకోలేదు. ఏదో విధంగా నేనున్నా, సొసైటీలో ఉన్నా, నేను ఏదో విధంగా ముందుకు రాలని ఆమె ఇంత షో చేస్తుంది అంతే, అంత మించి ఏం లేదు. ఇప్పుడు ఇది జరిగిన తర్వాత ఇంకా కూడా స్విమ్మింగ్ పూల్ మళ్ళీ ఇంకోటి రిలీజ్ చేసింది. రోజు రోజుకి ఆమె అందరినీ అదే వైరల్ అయింది, ఒక్కసారికి వైరల్ అయింది. నెక్స్ట్ నేను ఇంకా ఫేమస్ కావాలి. మన వాళ్ళకి ఇక్కడ పిచ్చి పట్టినట్టు ఆమె కూడా కొంచెం పిచ్చి పట్టింది. కొంచెం డాక్టర్ దగ్గర చూపించాల్సి తొందరగా. అంటే అసలు వాళ్ళు బయటికి ఎందుకు వేసుకుని వస్తున్నారు అట్లా? సింపుల్ బ్రో, జూబ్లీహిల్స్ వెళ్దాం. డబ్బునోడు ఏం చేస్తాడు? కార్లు చూపిస్తాడు. డబ్బు లేనివాడు ఏం చూపిస్తాడు? సైకిల్ మీద వస్తాడు. ఇప్పుడు ఆమె దగ్గర ఉన్నాయి కదా, చూపియాలి. చూపిపోతే ఆమె నిద్ర రాదు, నైట్ చూపించేదాకా నిద్ర రాదు, అది అంతే. అంటే వాళ్ళ కొడుకు కూడా ఒకరోజు చెప్పిండంట, అమ్మ నువ్వు మంచిగా అన్న ఇవన్నీ సినిమాలో నడుస్తాయి అన్న. ఇప్పుడు మోహన్ బాబు వచ్చిండు, ఆయన ఎవరో నాకు తెలియదు ఇన్ని రోజులు. ఏందో వచ్చిండు, ముసుగేసుకొచ్చిండు. నాగబాబు వచ్చిండు, అదే పేరు కూడా మర్చిపోయాను చూడు. నాగబాబు వచ్చిండు, ముసుగేసుకొచ్చిండు. ఆయన ఏందో చెప్తుండు, ఇంట్లో మీరు చూసుకోరా స్వామి ఫస్ట్. మీకు నడుస్తుంది, మీ డబ్బు ఉన్న వాళ్ళు భయ్, మీకు నడుస్తుంది. మిడిల్ క్లాస్ వాళ్ళ మాకు అట్లా నడవదు. మాకు పద్ధతిగా ఉండాలి, మంచిగా ఉండాలి. అదే ఇప్పుడు బయట 100 మంది ఆడవాళ్ళు అడుగుదాం, 90.90 మంది అందరూ ఇది రైట్ అంటారు. కానీ వీళ్ళకి లేని వాళ్ళకి ఏ నుంచి వచ్చిందో కానీ ఇది రాంగ్ అంటుంది. శివాజీ 100% కరెక్ట్ చెప్పిండు, మంచిగా మాట్లాడిండు. ఆయన చెప్పినట్టు మనం ఫాలో కావాలి. ఆయన సినిమా ఏదో రిలీజ్ అయింది,
దాన్ని సక్సెస్ చేసినాం అనుకో అనసూయని కొట్టినట్టు మనం. సో ఆయన సామాన్ ఒక్క వర్డ్ కి అందరు ఇదవుతున్నారు, కానీ బయట ఎన్ని గణం అనేది ఇటు ఇట్లా డబల్ మీనింగ్ లో లేవు. అన్న సామాన్ అనే పదం క్రియేట్ చేసిందే వాళ్ళు, సినిమాలో వాడిండ్రు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో వాడిండ్రు. ఆమెకు ఛాన్స్ ఇచ్చి ఆమె రీల్ తీసేది, అంతలో బెందుకులో మళ్ళీ ఏదో ఒక శివాజీని బుక్ చేయాలి కదా అన్నట్టు తీసినట్టు మాట్లాడింది హీరోయిన్ల గురించి. ఆ, అనసూయ హీరోయిన్ అసలు ఆమె ఏం కాదు కాదు కదా, అసలు ఆ మొగమే చూడలేదు ఎన్ని రోజులు. ఆమె హీరోయిన్ కాదు కాకుండా ఆమె ఎందుకు రియేట్ అయింది అంటే దానికంటే దారుణ హీరోయిన్ కంటే దారుణంగా అవి వర్షన్స్ ఏదైతే బట్టలు ఉన్నాయో అవి వర్షన్స్ కాబట్టి అవి రియేట్ అయింది. ఓకే. ఓకేనా? దీని గురించి నేను ఏం చెప్దాం అనుకుంటే శివాజీ 100,000% కరెక్ట్ మాట్లాడిండు. మన ఆడోళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా కరెక్టే అంటున్నారు. కానీ ఈ సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఒక్కరే ఇది తప్పు అంటారు. ఎందుకంటే వాళ్ళకై కామన్ భయ, మనకై కామన్ కాదు కదా. మన ఇంట్లో పద్ధతిగా ఉండాలి మనం. అది నాన్ వేసిన కుక్క, పిచ్చి కుక్క నా కొడుకు మొన్నటిదాకా మన వల్ల వాడు మొన్నటిదాకా మన పిచ్చం తిన్న కొడుకు ఈ రోజు మనకి యాంటీ అయినాడు. నాన్ వేసిన మొన్నటి వరకు బెట్టింగ్ యాప్ అని చెప్పేసి వాడు ఏదో 1 సెకండ్ నేను పాపం వాడు అసలు ఫాలో చేయడం కాదు. అరే భయ్ ఈడు మంచోడు రా పాపం మనోడు అనుకో నేను ఫాలో అయితే భయాసన్యాసం కూడా అన్ఫాలో చేసి ఈయన ఫాలో చేసిన. లాస్ట్ కు ఈడు మనల్ని ముంచుతున్నాడు భయ. ఈయన జాగ్రత్త, ఈడు ఒక స్లీపర్ సెల్, జాగ్రత్త చూసుకోండి. ఈయన అన్ఫాలో చేయండి అందరూ. భయాసన్ యాదవ్ గురించి కూడా సంథింగ్ కోసేయాలి అని చెప్పేసి ఫస్ట్ బ్యాడ్ వర్డ్ మాట్లాడాడు. మరి దాని మీద కూడా మీ అభిప్రాయం చెప్పండి అన్న. వాడు ఖచ్చితంగా ఇండియాకి రావాలన్నా. వాడు ఇండియా రాకుండా అదే మనమే ఫ్లైట్ వేసుకొని పోదాం మనం పోయాలి. ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది. ఆయన ఉమెన్ రైట్స్ లోకి వెళ్ళి కూడా ఉమెన్ రైట్స్ వాళ్ళకి ఈ రోజు ఫిర్యాదు అవ్వడం జరిగింది. ఇంకోటి నాగబాబు గారు వ్యాఖ్యలు చేశారు, ఎవరి ఇష్టం వాళ్ళది, అమ్మాయిలు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఉండే స్వేచ్ఛ వాళ్ళకు ఉంది, నీకేం అవసరం అన్నట్టుగా చెప్పు తీసుకొని కొడతా అనే విధంగా కూడా మగజాతిని చెప్పు తీసుకొని కొడతారు. అవునా? అంతేనా? అది అయితే ఇప్పుడు నిన్నటి దాకా ఆయన రాలేదు బయటికి, ఈ రోజు వచ్చారంటే మీరు అక్కడే అర్థం చేసుకోవచ్చు. ఆమె ఏమంటుంది, ఆయన మీద ఏడవడం కాదు, సారీ చెప్పాను ఇంతటితో వదిలేయండి అని కూడా చెప్పాడు. ఆయన చెప్పినప్పుడు వదిలేయచ్చు కదా. మరి ఎందుకు ఇదంతా 5 రోజుల నుంచి ఊరికే తీగలా అయితే డొంక కదిలినట్టు ఇదంతా ఎందుకు బయట లాగుతున్నారు? ఆయన ఏం తప్పు చేశాడు? ఆయన తప్పు ఒప్పుకున్నాడు, నేను సారీ చెప్పాను అని కూడా చెప్పాడు. అయితే ఈ చిన్న అక్కడ ఏం లేదు కదా. తర్వాత ఆయన అమ్మవార్లతో కొలిచాడు, ఆది పరాశక్తి అని ఆడది ఇలా అని చెప్పాడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అక్కడ జరిగిన ఇష్యూ లిల్లుమాల్లో ఏమైతే జరిగిందో దాని వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి, మంచి కొంచెం బట్టలు వేసుకోండి అనే కదా చెప్పాడు. అవునండి. మరి హీరోలంతా దీని గురించి మాట్లాడకంటే చిన్నపిల్లల్ని ఎన్నో చేసి వదిలేస్తున్నారు. చిన్నపిల్లల గురించి వెళ్ళినప్పుడు మరి ఉమెన్ రైట్స్ వాళ్ళు ఎందుకు రావట్లేదు, ఈ హీరోయిన్లు ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు వస్తారయ్యా? వాళ్ళకి ఆడపిల్లల్ని చంపినప్పుడు, చిన్న పిల్లల మీద ఆఘాతం చేసినప్పుడు వీళ్ళు ఎవ్వరు రారు. ఎందుకంటే వాళ్ళకి ఏం జరగలేదు కదా, వాళ్ళ కొంపల్లో ఏం జరగల. వాళ్ళ పిల్లలైతే మొత్తం మెగా ఫ్యామిలీ వస్తుంది, అందరూ వస్తారు. ఎవరెవరైతే ఉన్నారో సినీ ఫీల్డ్ వాళ్ళందరూ ఒక్కొక్కరికి సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళు వస్తారు. మనం అంటే పేదవాళ్ళ పిల్లకి ఏం జరిగినా వాళ్ళు రారు. ఎందుకు వస్తారు? ఈమె పెద్ద సెలబ్రిటీ, ఏదో ఫోన్ చేసి నాగబాబు గారు అని ఒక చెవులో అలా ఊది ఉంటది, ఇలా వచ్చేసి ఏదో వాగుతున్నాడు అంతే. ఇప్పుడు సపోర్ట్ తీసుకుంటుంది కదా, అందరు సపోర్ట్ తీసుకుంటుంది కదా. ఆయన ఏమైనా దొంగతనం చేశాడా? సరే మీరు ఇంత చిన్న చిన్న బట్టలు వేసుకోండి అని చెప్పాడా? లేదు కదా. బట్టలు నిండుగా వేసుకోండి అనే కదా చెప్పింది. అమ్మవారితో దేవతను కొలిచింది అంటే ఇట్లా కొలిస్తే రివెంజ్ ఇలా ఉంటది అనమాట. అంటే మనం ఏం చెప్పుకోవాలి ఇప్పుడు? అమ్మా తల్లి అందరూ చీరలు మానేయండి, లంగా ఓణీలు మానేయండి. ఈ అనసూయ గారు ఏమేమైతే డ్రెస్సులు వేసుకుంటున్నారో బీచ్ల్లో అక్కడ ఇక్కడ తిరిగి అలాంటి డ్రెస్సులు కొనుక్కొని మీరందరూ రోడ్ల మీద తిరగండి అని చెప్పాలి. అంతేగా? ఇప్పుడు ఆమె చెప్పేది అదే. స్త్రీలను ఇంకా చాలా మందిని రెచ్చగొడుతుంది. ఇంకా రేపు ఎంత మందిని రెచ్చగొడుతుందో తెలియదు. ఈ రోజు టాపిక్ నాగబాబుది వచ్చిందంటే రేపు ఇంకెవరిది వస్తుందో. ఇంకా ప్రకాష్ రాజ్ తీసుకుంటే మహానుభావుడు పెళ్లి చేసుకోవడము, ఇంకో పెళ్లి చేసుకోవడము, అది బాగుంది. అవి బాగున్నాయి. పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకోవడం, భార్యలను వదిలేయడము, భార్యల్ని చంపేయడము, అవి నీతులు. వాళ్ళు శ్రీరామచంద్రులు అయ్యా, ఈమె సతీ సావిత్రి.
అనసూయ అని పేరుకు తగ్గట్టునే బట్టలు కూడా బాగానే వేస్తుంది ఈమె అది. కానీ వాళ్ళు శ్రీరామచంద్రులు ఏం చేస్తారు, ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకోవాలి కదా మరి. అది ఇంకా ఏంటంటే ఇంకా రేపు ఈ రోజు మీరు ఒక సామాన్య జనులుగా ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? అంటే మీకు ఏమైనా కోపం వస్తుందా, లేకుంటే పర్లేదు నాకేంటి అన్నట్టు ఏమైనా ఫీల్ అవుతున్నారా? చిచ్చి నాకేంటి అని ఫీల్ అయ్యేటట్టయితే 4 రోజుల నుంచి నా గొంతు పొయ్యేలాగా నేను అరవను ఇక్కడ. నాకు అవసరం కూడా లేదు, నేను పక్కన కూర్చుంటాను. నాకెందుకు ఈ గొడవ అని. ఎందుకంటే ఆయన పోల్చిన మహిళల్ని అమ్మవారితో పోల్చారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. అమ్మవారితో పోల్చారు కాబట్టే నేను మాట్లాడాల్సి వస్తుంది. అక్కడ ఇష్యూ జరిగింది కాబట్టి ఈయన జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. మరి నిధి అగర్వాల్ వాళ్ళు వచ్చి బాడీ గార్డ్స్ వచ్చి తొక్కకుండా ఉంటే ఊడిపోయేది కదా, పరువు ఎవరిది పోయేది? సోషల్ మీడియాలో చూడండి, కింద మిడ్డి ఊడిపోయింది, అది తొక్కాడు ఇది తొక్కాడు అని చెప్పేసి అదొక టాపిక్. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన మాట్లాడాడు అంటున్నా నేను. తప్పు లేనే లేదు, ఒక్క పదానికి ఆయన కొంచెం నోరు జారారు. క్షమాపణ కూడా చెప్పాడు. ఆ క్షమాపణ కూడా వాళ్ళకి నచ్చలేదంటమ్మా, నచ్చలేదంట. ఏంటంటే తాగి చెప్పాడు, తూగుతూ చెప్పాడు, నిద్రలో నుంచి వచ్చి చెప్పాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే మంచి చెప్తే కూడా జనాలు ఎందుకు తీసుకోవట్లేదు? అంటే మంచిని పట్టించుకోరా? ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే మీరు అన్నట్టుగా మెటీరియల్ ఊడిపోతే తర్వాత సోషల్ మీడియా అంతా మీ మీద ఎగబడుతుంది అని చెప్పేసి అన్నాడు. కానీ ఎందుకు అది పట్టించుకోకుండా, నేను చెప్పిన మంచిని తీసుకోకుండా చెడుని పట్టుకొని వేలాడడం ఎంతవరకు కరెక్ట్? దాని మీద మీరేమంటారు? అసలు అది కరెక్టే కాదు. ఆయన ఏంటంటే ఒక ఆడపిల్ల పరువు ఎక్కడ పోకూడదు, జాగ్రత్తగా ఉండాలమ్మా, కొంచెం చూసి డ్రెస్ వేసుకోండి. సౌందర్య గారి పేరు తీశారు, రష్మిక గారి పేరు తీశారు, ఎంత చీరకట్టులు ఎంత మంచిగా వస్తారు వాళ్ళు ఏ ఫంక్షన్ కైనా అని వాళ్ళ గురించి చెప్పారు. చెప్పినప్పుడు ఆయన తప్పేం మాట్లాడలేదు కదా. ఆ డ్రెస్ అంత నీచంగా వేసింది, అక్కడ మామూలుగా వేయలే ఆమె డ్రెస్, అంత దారుణంగా ఉంది. ఇప్పుడు సపోజ్ నేను వెళ్తే ఎవరైనా కాలు తొక్కారనుకోండి, ఎట్లుంటది? అలాంటి డ్రెస్సులు వేసుకొని వెళ్ళేటప్పుడు నడి రోడ్డు మీద 100 మంది ఉంటారు. ఆ 100 మంది చూసి ఫోటోలు తీస్తారు, వీడియోలు తీస్తారు, సోషల్ మీడియాలో పెడతారు. అది జరగకుండా ఉండకుండా ఇలా వేసుకోండి అని చెప్పడం తప్ప లేదు, తప్పు కాదు. ఇంకొకటి ఏంటి, ఆయన చెప్పిన విషయము, మీరు మీ సినిమాలలో ఎలాగైనా యాక్టింగ్ చేయండి కానీ బయటకు వచ్చినప్పుడు పద్ధతిగా రమ్మన్నాడు. అవును, ఆ మాట అనడం. సినిమాలో అంటే అది కాస్ట్యూమ్స్, అది సినిమా, చుట్టుపక్కల అందరూ తెలిసిన వాళ్ళు. కాకపోతే బయటకు వచ్చినప్పుడు పద్ధతిగా వేసుకోవాలి, అది తప్పు కాదు. సినిమా అనేది కాస్ట్యూమ్స్ అనేది వాళ్ళు ఇస్తారు, అది వాళ్ళ ఇష్టం, ఏమన్నా ఏడవనివ్వండి. కానీ బయట మాత్రము ఎట్లుండాలంటే, ఒక స్త్రీని మనము మగవాళ్ళు పాప మన స్త్రీని ఎంత గౌరవించి దేవత ఆదిపరాశక్తి అన్నాడో, అదొక్కటి మేము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నామో, నిజంగా ఫీల్ అవుతున్నాం. హాయ్ బ్రో. హాయ్. సో శివాజీ గారి ఇష్యూలో స్టిల్ ఇప్పటికీ అది తగ్గుతుంది అనుకుంటే రోజు రోజు ఇంకా పెరుగుతూనే ఉంది. సో ఈ రోజు ఎట్లా అంటే చాలా జనాలందరూ కూడా శివాజీ గారికి సపోర్ట్ చేస్తే, ప్రకాష్ రాజ్ గారు, అదే విధంగా నాగబాబు గారు లాంటి వాళ్ళందరూ కూడా అనసూయ వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? నేను మాత్రం 100% శివాజీ గారికే ఓటేస్తానన్నా. ఎందుకంటే ఇప్పుడు బట్టలు ఎక్కువ తిరగమని ఎవరు చెప్పరు. సో ఆయన చెప్పింది ఏంటంటే, ఏ ఆడపడుచైనా అందరూ కలిసి బట్టలు నీట్ గా ఉండాలి అదేం చెప్పారు. నిధి అగర్వాల్ ఆ రోజు బాడీ గార్డ్స్ చేయకపోతే ఆ రోజు నిధి అగర్వాల్ ఇంత ఇబ్బంది పడేది కాదు. సో శివాజీ గారు చెప్పింది ఏంటంటే, మీరు ఫంక్షన్ కి వెళ్తున్నప్పుడు నీట్ గా శారీ కట్టుకుని వెళ్ళండి, మీరు ఇబ్బంది పడద్దు. ఇన్స్టాలో స్నాప్ లో బట్టలు లేకుండా ఫోటోస్ పెట్టినప్పుడు అక్కడ ఆయన అడిగిన క్వశ్చన్ కి ఎందుకు వస్తుంది ఆన్సర్? ఆయన చేసింది కరెక్ట్ అవుతా అన్న. నేను చెప్పేది అంటే, శివాజీ గారు ఎప్పుడు ఒక ఆడపడిచి బాగుండాలి, అమ్మాయి పద్ధతిగా ఉండాలని చెప్పి మాట్లాడతారు. ఒక అమ్మాయి ఇలాగ ఉండాలి అలాగ ఉండాలని చెప్పి, పేరెంట్స్ కూడా ఏం చెప్తారు, మోడర్న్ గా ఉండద్దని ఎవరు చెప్పడన్నా. మోడర్న్ ఉండొచ్చు కానీ ఎక్కడో పరిమితి, ఒక లిమిట్ ఉంటది. ఏ వయసుకి వచ్చినా ఆ వయసుకి లిమిట్ ఉంటది. శారీ కట్టుకోండి, శారీ కట్టుకోకుండా తిరగద్దని ఆయన ఏం చెప్పలేదు. మీరు చేసినప్పుడు ఫంక్షన్ లో కొద్ది నీట్ గా రండి, మీరు ఇబ్బంది పడద్దు, మీరు పెట్టే ఇబ్బంది వల్ల మీరు ఇంత పడుతున్నారని చెప్పి శివాజీ గారు చెప్పారు. నేనైతే నా సపోర్ట్ అయితే శివాజీ గారు చేస్తానన్నా. అనసూయ గారు పోస్టులు చేస్తున్నారు, ఇన్స్టాలో చాలా చేస్తున్నారు, అవి అన్ని పెట్టుకుంటే పెద్ద గొడవగా అవుతుంది తప్ప ఏం లేదు. ఆయన చెప్పింది ఎప్పటికీ, ఆయనకి నేను వేసేది ఇప్పటికీ ఓటు కూడా శివాజీ గారికి వేస్తాను. మా బాడీ మా ఇష్టం, మీరు మాట చెప్పడానికి మాకు స్వేచ్ఛ లేదా అనే విధంగా మాట్లాడుతున్నారు అన్న. స్వేచ్ఛ లేదంటే 1947 నుంచి మనకి స్వేచ్ఛ వచ్చిందన్న, గాంధీ గారు తెచ్చింది. అలాగని చెప్పి గాంధీ గారు ఉన్న రోజుల్లో కూడా ఎవరు బట్టలు ఇప్పుకొని తిరగలేదు కదా. సో మనకి ఇచ్చిన ఫ్రీడమ్ ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మన ఇష్టం, నా ఇష్టం, నేను అలాగని తిరుగుతాను, నా లైఫ్ నాది అంటే ఎవరు ఒప్పుకోరన్న. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు చాలా మోడర్న్ గా తిరుగుతున్నారు. ఎవరు లిమిట్ లో ఉండాలో వాళ్ళు లిమిట్ లో ఉంటున్నారు. ప్రతి లిమిట్ దేనికైనా లిమిట్ ఉంటది. డ్రెస్ మోడల్ అయినా ఏమైనా సరే ఫంక్షన్ లో వేసుకున్నప్పుడు నీట్ గా వేసుకోవడం అందరికీ ఉండాలి. ఈ అమ్మాయిని చూస్తే బాగుంది అని టైపు కామెంట్ చేసేలా ఉండకూడదని నా అభిప్రాయం. ఇప్పుడు అబ్బాయిలు కూడా జిమ్ అని చెప్పేసి, 6 ప్యాక్స్ అని చెప్పేసి, షర్ట్స్ తీసేసి తిరుగుతున్నారు కదా అని చెప్పేసి రిటర్న్ గా క్వశ్చన్ చేస్తున్నారు. నేనైతే అండర్వేర్ వేసి తిరుగుతానన్నా, దానికి అయితే ప్రాబ్లం లేదు.
వాళ్ళు తిరుగుతున్నప్పుడు మనం ఏంటని మగవాళ్ళు మనం అండర్వేర్స్ తిరుగుతాం, వాళ్ళకి లేని సిగ్గు మనకెందుకు ఉంటుంది సిగ్గు, అదే నేను మాట్లాడతాను అంతే. ఓవరాల్ గా మీరు ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? నేను అయితే శివాజీ గారికి సపోర్ట్ చేస్తాను ఎప్పటికైనా రెడీ. జై శివాజీ గారు.